చేస్తానంటే కూడా వద్దనే పరిస్థితి. మీ మీద నమ్మకం ఉందిలేండి అని, అది గ్రేట్. కానీ నిబంధనల ప్రకారం సంస్థ నడపచ్చా నడపకూడదు అది తెలీదా? మిగతా వాళ్ళందరికీ రూల్స్ చెప్తున్నారు కదా, పత్రికే నడుపుతున్నారు కదా, పత్రికే నడుపుతా నిబంధనలు తెలిసినటువంటి వ్యక్తికి తను అట్లా నడపకూడదని తెలీదా? తెలుసుగా అంటే తెలిసి కూడా తప్పు చేసినట్టే కదా, నెంబర్ 1. రెండోది, ఖాతాదారులందరికీ డబ్బులు ఇచ్చేసాం. ఇప్పుడు దొంగ పట్టుబడ్డాడు, దొంగతనం అని నాకు తెలియదండి, నేను ఏదో పట్టుకుపోయాను, ఆ బంగారం అంతా వెనక్కి ఇచ్చేస్తాను అంటే పిలిచి సన్మానం చేస్తారా? శిక్ష తగ్గుతుంది అంతే కదా. అంతకు మించి ఏముంటుంది ఇక్కడ? బేసిక్గా సీరియస్నెస్ తగ్గాలే కానీ నడపాలా లేదా? ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి డబ్బులు ఇంకా కొంతమంది వెళ్ళలేదు, ఎవరు వాళ్ళు ఆ డీటెయిల్స్ బయట పెట్టాలిగా. ఏ పేర్ల మీద డిపాజిట్లు జరిగినాయి అన్నది. ఎందుకు ఉండిపోయినాయి? కోట్ల రూపాయలు, రూపాయి కాదు, ₹10 కాదు. అది ఎందుకు బయట పెట్టలా? వీళ్ళకి అంత పెద్ద నెట్వర్క్ పెట్టుకుని ఈనాడు స్ట్రింగర్ దగ్గర నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా పలుకుబడి ఉన్నోళ్ళు ఆ డబ్బులు వదులుకున్నోళ్ళు ఎవరో తేల్చలేకపోయారు ఇప్పటిదాకా. అంటే ఏంటి? సంథింగ్ అక్కడ ఏదో ఫిషీ ఉంది కదా. అలాంటివి ఇప్పుడు పక్కకి పోతున్నాయి చర్చ నుంచి. అది అసలు సీన్. ఒక రకంగా ఇదొక ఆర్థిక కుంభకోణంగా చూస్తే ఈడీ ఇంకా ఎందుకు రంగంలోకి దిగలేదు అనేది కూడా ఆయన చేసిన ప్రశ్న. ఒకటండి, యాజ్ పర్ నామ్స్ అయితే